నేను బస్సులోంచి చూసిన ఆ అమ్మాయి ఎవరు? టీచర్ని పిలిచి చూపించేలోపు తను అక్కడ లేదు. అయినా అంత లోపల తను వెనుకున్న బస్సు ఎక్కేసి ఉండొచ్చు కదా. అంతే ఉంటుంది. కానీ ఆ అమ్మాయి నేను ఎప్పుడూ చూడలేదు స్కూల్లో. తను మా సీనియర్ కూడా అయి ఉండొచ్చు కదా, 9th or 10th క్లాస్. అయినా ఒక్కొక్క దానికి 3 సెక్షన్స్ ఉన్నాయి. తను అందులోంచి ఏ సెక్షన్ అమ్మాయి అయినా అయి ఉండొచ్చు కదా. కానీ నేను రిసార్ట్ లోపల కూడా తనతో మాట్లాడినప్పుడు తను నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదో సస్పీషియస్ గా అనిపిస్తుంది, కానీ ఏంటో అర్థం కావట్లేదు. సర్లే, ఎలాగూ రేపటి నుంచి యాన్యువల్ డే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి కదా స్కూల్లో. నాకు 9th 10th క్లాస్ వెళ్ళే ఛాన్స్ దొరుకుతుంది. అక్కడ చూస్తే సరిపోతుంది తను ఎవరన్నది. అంతే, అనవసరంగా దీని గురించి ఓవర్ థింకింగ్ చేయటం వేస్ట్. Yes, students, since annual day function is going to be conducted, I want some volunteers for administration purpose. ఎందుకంటే 10th వాళ్ళు అయితే వాళ్ళకి ప్రీ ఫైనల్స్ ఉంటాయి కాబట్టి దే కాంట్ పార్టిసిపేట్. సో 9th and 8th class, you guys has to assist them, okay? And you'll be having an in-charge teacher also for different tasks, okay? Anybody is interested who is not participating in culturals, only sports, if you are participating, you can volunteer for this, okay? Ma'am, I want to do administrative duties because I am only participating in sports, not in culturals. Okay, మీరు అందరూ అసిస్ట్ చేయొచ్చు, ఓకేనా? టాక్ టు ద 9th క్లాస్ సీనియర్స్, దే విల్ గైడ్ యూ, ఓకే మా? ఇప్పుడు తెలిసిపోతుంది నాకు తను ఎవరన్నది. ఈ 2 daysలో అన్ని క్లాసెస్ సెక్షన్స్ చూసేశాను మా సీనియర్స్వి, కానీ ఎక్కడ నాకు ఆ రోజు చూసిన ఆ అమ్మాయి కనిపించలేదు. మరి ఎవరు తను? ఆ రోజు రిసార్ట్కి మేము ఒక్కళ్ళమే కాదు కదా, వేరే స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళ యూనిఫామ్ కూడా కొంచెం మాలాగే ఉంది. మేబీ నేను ఆ స్కూల్ అమ్మాయిని చూసి మా స్కూల్ అమ్మాయి అనుకున్నానా? ఏంటిది? అవును, ఆ రోజు రిసార్ట్లో నేను తనతో మాట్లాడాను. దాని తర్వాతే కదా సురేఖ వాళ్ళు నన్ను వాటర్ స్పోర్ట్స్కి పిలిచారు. అంటే సురేఖ ఆ అమ్మాయిని చూసుంటారు కదా, నేను తనని అడిగితే సరిపోతుంది. ఒకవేళ తను చూసుంటే దాని అర్థం ఆ అమ్మాయి వేరే స్కూల్ అమ్మాయి. అంతే, వెంటనే తను అడగాలి. ఏ సురేఖ, ఒక్క నిమిషం నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పే. ఆ రోజు మనం ట్రిప్ వెళ్ళిన రోజు రిసార్ట్ లో నువ్వు లంచ్ అయిపోయిన తర్వాత నన్ను వాటర్ స్పోర్ట్స్ గురించి పిలిచావు, గుర్తుందా? గుర్తుంది. అప్పుడు నేను సోడా కౌంటర్ ఒకటి ఉంది, దాని ముందర నిల్చున్నాను. అప్పుడు నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను. నువ్వు తనని చూసావా? అమ్మాయినా? నేనెవరిని చూడలేదే. నువ్వు ఎవరిని చూడలేదా? లేదే, నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు, ఫోన్ లో ఏమైనా మాట్లాడుతున్నావేమో అనుకున్నాను, అంతే. ఎవరిని చూడలేదు నేను. అవునా? అవును. ఎందుకు అలా అడిగావు? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? ఏం లేదు. ఏంటిది? ఆ రోజు ఆ అమ్మాయితో నేను మాట్లాడినప్పుడు సురేఖ తనని చూడలేదా? అంటే ఆ అమ్మాయి నాకు మాత్రమే కనిపిస్తోందా? ఎందుకు? అసలు ఎవరు తను? అసలు నాతో ఇలా జరిగిందని, జరుగుతుందని నేను ఎవరితో చెప్పాలి? మమ్మీతో చెప్పాలా? టీచర్తో చెప్పాలా? ఎవరితో చెప్పాలి? ఒకవేళ నేను చెప్తే అసలు వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? నా గురించి ఏమనుకుంటారు? నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. తను నాకు దానికి కనిపించిందంటే నాకు భయంగా ఉంది. నేను అట్లీస్ట్ ఈ విషయం సురేఖకి చెప్తాను. తను నమ్మితే నమ్మింది, లేకపోతే లేదు. కానీ నేను చెప్తాను అంతే, నా ఫ్రెండ్ కదా. ఇప్పుడేమంటావు? ఇది జరిగింది. నువ్వు నా ఫ్రెండ్వి, నేను నిన్నెందుకు నమ్మను? నువ్వు చెప్పిన దాన్ని బట్టి తను నీకు 2 times కనిపించింది. అది జరిగి కూడా చాలా డేస్ అయింది కదా. తర్వాత నీకు కనిపించలేదు, నిన్ను ట్రబుల్ చేయలేదు. సో మేబీ నువ్వు ఈ విషయం మర్చిపోతే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు అన్నది కూడా కరెక్టే. నాకు తను 2 సార్లు కనిపించింది, ఇంకా కనిపించలేదు. సో మేబీ ఇట్ ఇస్ హార్మ్లెస్ అండ్ నేను ఈ విషయం గురించి ఆలోచించడం మానేయటమే బెటర్ ఏమో. దీని తర్వాత ఫార్ములా. మేము ప్రాక్టీస్కి వెళ్తున్నామే, నువ్వు రావా మరి? ఓకే, మీరు వెళ్ళండి. నాకు కొంచెం వర్క్ ఉంది. దీని తర్వాత నేను వచ్చి ప్రాక్టీస్ లో జాయిన్ అవుతాను. ఓకే, బాయ్. ఈ సమ్స్ ఇప్పుడే కంప్లీట్ చేసేసుకోవాలి, లేకపోతే ఈ యాన్యువల్ డే ప్రిపరేషన్స్ లో మళ్ళీ టైం దొరకదు. అందుకనే నేను ఇటు సైడ్ ఈ బెంచ్ లో కూర్చున్నాను. వాల్ కూడా అడ్డు ఉండడంతో ఆ డోర్ దగ్గర ఎవరైనా వచ్చినా కూడా నేను ఇక్కడ ఉన్నానని కనిపించదు కూడా వాళ్ళకి. బెస్ట్. ఏంటిది? క్లాస్లో ఎవ్వరు లేరు కదా, మరి నాకేంటి ఇలా వినిపిస్తుంది?
నువ్వు భయపెడుతున్నావు? అసలు నేనేం చేశాను? ఇది నువ్వేనా ఆ రోజు కనిపించిన అమ్మాయివి కదూ? ఎవరు నువ్వు అసలు చెప్పు. ఏమైంది నీకు? నాకు మళ్ళీ డిఫరెంట్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఈసారి నాకు ఎవరు కనిపించలేదు, కానీ నాకు ఆ అమ్మాయి ఏడ్చినట్టు నవ్వినట్టు ఏంటో వినిపిస్తుంది. ఐ థింక్ తను ఏదో పేరు కూడా చెప్పినట్టుంది. ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు. బట్ ఏంటిది ఇప్పుడు? ఎలా? అసలు ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఒక విషయం గమనించావా? నువ్వు అన్నావు తను నీకు మొదట ట్రిప్ లోనే కనిపించిందని. కానీ ట్రిప్కి వెళ్లే 3 days ముందు మన క్లాస్ షిఫ్టింగ్ జరిగింది. మేబీ ఆ క్లాస్ కి ఈ అమ్మాయికి ఏదైనా కనెక్షన్ ఉందేమో, ఏదైనా ఈ క్లాస్ లో సస్పిషియస్ ఉందేమో. ఒకసారి ఆలోచించు. అక్కడ ఆ రూమ్ లోని ఒక స్మాల్ బెంచ్ ఉంది. అది సైడ్ వాల్ వెనకాల ఉంది. అక్కడ ఎవరు కూర్చోలేరు, ఎందుకంటే బోర్డు కూడా కనిపించదు. టీచర్స్ కూడా అసలు ఆ బెంచ్ లో ఎవరు కూర్చోదన్నారు. నాకు డిఫరెంట్ గా అనిపించింది. బట్ మన స్ట్రెంత్ సరిపోయింది కాబట్టి ఎవరు క్వశ్చన్స్ రేస్ చేయలేదు అసలు ఆ బెంచ్ లో ఎందుకు కూర్చోకూడదని. నా కజిన్ బ్రదర్ 10th B లో ఉన్నాడు. నేను తనని కనుక్కుని వస్తాను నిజంగానే ఆ బెంచ్ లో కూర్చోదనడానికి ఏమైనా రీజన్ ఉందా అని. ఎందుకంటే ప్రీవియస్ గా అది వాళ్ళ క్లాసే కదా. సో తనకేమైనా తెలిసి ఉండొచ్చు. మీ కజిన్ ని అడిగావా? నిన్న తను అబ్సెంట్ అన్నావు కదా. అసలు రాత్రంతా నాకు నిద్రనే పట్టలేదు. మమ్మీకి చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు అన్నావు కదా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దామని, అందుకనే చెప్పలేదు. ఏమన్నారు చెప్పు. అడిగాను, తను కూడా సేమ్ ఇదే చెప్పాడు. వాళ్ళ క్లాస్ లో కూడా టీచర్స్ ఆ బెంచ్ లో కూర్చోద్దన్నారట. అంతేకాకుండా ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఆ యొక్క చిన్న బెంచ్ మాత్రం ఒమిట్ చేసి వేరే వాటిల్లో రోల్ నంబర్స్ రాసేవారని. అండ్ నోబడీ ఈస్ అలౌడ్ టు సిట్ ఓవర్ దేర్. ఎందుకు అంటే తనకు కూడా తెలియదని చెప్పాడు. అవునా? మరి అసలు ఇది సాల్వ్ చేసేది ఎలా? ఐ థింక్ మనం ఎవరైనా సరే అడల్ట్స్ కి విషయం చెప్పాలి. అప్పుడే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోగలమేమో. నువ్వు అన్నది కరెక్టే. అసలు ఫస్ట్ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. నువ్వు అన్నావు కదా నిన్న తను తన పేరు ఇంకేదో చెప్పినట్టు అనిపించిందని, కానీ క్లియర్ గా లేదని. నువ్వు ఒకసారి మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళి తను ఎవరని అడిగితే. ఏంటి? నేను అక్కడికి వెళ్ళాలా? తను ఎవరని మళ్ళీ తనని అడగాల? నేను వెళ్ళను, నాకు భయంగా ఉంది. అది కాదు, నేను చెప్పేది విను. నేను కూడా నీతో పాటే ఉంటాను. అక్కడ క్లాస్ రూమ్ బయటే ఉంటాను. ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే కదా మనం ప్రిన్సిపల్ కైనా టీచర్ కైనా ఎవరికైనా చెప్పాలంటే అసలు ఏమని చెప్తాం? అట్లీస్ట్ ఆ అమ్మాయి పేరన్నా ఉంటే ఇట్ వుడ్ బి ఈజీ. సరే, నేను ఇక్కడే డోర్ దగ్గర ఉన్నాను. ఓకే, నువ్వు ఇక్కడే ఉన్నావా? అసలు నువ్వెవరు? మేము నీకు హెల్ప్ చేస్తాం, అంతేకాని నువ్వు మాటి మాటికి వచ్చి భయపెడితే ఏమవుతుంది? నువ్వెవరో చెప్పు. వినిపిస్తుందా నీకు? హూ ఆర్ యూ? ఇప్పుడేం చేద్దాం చెప్పు. తెలిసిపోయింది కదా తను ఎవరన్నది. యానా, 2015 బ్యాచ్. చెప్పు ఇప్పుడు మనం ప్రిన్సిపల్ మ్యామ్ కి వెళ్ళి ఇదంతా చెప్దాం. ఎందుకంటే తను 10 years నుంచి ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్నారు కదా. ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరకా? అంతే, మన దగ్గర ఇంకో చాయిస్ లేదు. పదా. సరే పద. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, క్యాన్ వి కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. యూ కెన్ గో. మ్యామ్, యాక్చువల్లీ మీతోని ఒక విషయం మాట్లాడాలి. ఎస్, వాట్ ఈస్ ఇట్? యాక్చువల్లీ మ్యామ్, స్కూల్ ట్రిప్ కి మేము వెళ్ళిన దగ్గర నుంచి నివిత ఇస్ ఫేసింగ్ బిగ్ ప్రాబ్లం. వాట్ ప్రాబ్లం? అదేంటంటే తనకి యానా అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. షీఈస్ ఫ్రమ్ 2015 బ్యాచ్. మీకు తనెవరో తెలుసా? వాట్? ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకన్నా అర్థమవుతుందా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ యువర్ పేరెంట్స్. జస్ట్ గో టు యువర్ క్లాసెస్. మ్యామ్, మీరు తడబడుతున్నారు మాట్లాడుతుంటే. దాంతో క్లియర్ గా అర్థమవుతుంది మీకు తను ఎవరో తెలుసని. ప్లీజ్ చెప్పండి మ్యామ్, బికాస్ తను నివితకి కనిపిస్తుంది, వినిపిస్తుంది, అండ్ హర్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. ఈ విషయం అసలు ఇంత పెద్దదవుతుందని నాకు అనిపించలేదు. యానా ఈ స్కూల్లోని 2015లో 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్. అప్పుడు ఏం జరిగిందంటే నేను ఈ స్కూల్ని కొత్తగా జాయిన్ అయ్యాను. నాకు కూడా కొంచెమే తెలుసు. ఏంటంటే అప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఒక రియల్ టైమ్ సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ చేయమని ప్రిన్సిపల్ మ్యామ్ ఎంకరేజ్ చేశారు. సో దట్ ఎవరైతే విన్ అవుతారో ఆ ప్రాజెక్ట్స్ ని మనం నేషనల్ వైడ్ గా
ఎగ్జిబిట్ చేయొచ్చని, ఒకవేళ సెలెక్ట్ అయితే ఇంటర్నేషనల్ గా వెళ్ళడానికి. సో అలానే 10th క్లాస్ పిల్లలు చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ప్రాజెక్ట్స్ చేశారు. అందులో ఒక అమ్మాయి యానా కూడా. కానీ తర్వాత ఏం జరిగిందంటే ప్రాజెక్ట్ సబ్మిషన్ రోజు యానా సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇట్స్ అ కాపీ ఆఫ్ అనదర్ స్టూడెంట్ అని తేలింది. అందుకని ప్రిన్సిపల్ మ్యామ్ తనని వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మంది అండ్ షీ విల్ బి సస్పెండెడ్ ఫర్ ఫ్యూ డేస్ ఫ్రమ్ స్కూల్ అని కూడా చెప్పారు. దాని తర్వాత యానా పేరెంట్స్ ని తీసుకురాలేదు, తను కూడా స్కూల్ కి రాలేదు. అలా ఒక 1 month అయిపోయింది. బోర్డ్ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి రావడంతో ప్రిన్సిపల్ మ్యామ్ వాళ్ళ ఇంటికి కాల్ చేశారు. కాల్ చేస్తే తను చాలా రోజుల నుంచి ఇంటి నుంచి మిస్సింగ్ అని చెప్పారు. తను లెటర్ రాసి పెట్టి వెళ్ళింది అన్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. దాని తర్వాత అసలు తను దొరికిందా దొరకలేదా ఈ విషయంలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అప్డేట్. దాని తర్వాత ప్రిన్సిపల్ మ్యామ్ రిటైర్ అయిపోయారు అండ్ ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. అండ్ మీరన్న క్లాస్ రూమ్ విషయం ఏంటంటే మీరన్న అదే బెంచ్ లో యానా కూర్చునేది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కి ఆ బెంచ్ లో కూర్చుంటే ఏవో శబ్దాలు వినిపించడం, సంథింగ్ డిఫరెంట్ గా ఫీల్ అయ్యేదట. సో అప్పటి నుంచి ఆ బెంచ్ లో ఎవరిని కూర్చొనివ్వద్దని ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పారు. ఎనీవే ఈ విషయానికి మీకు సంబంధం లేదు. ఐ థింక్ తన ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ స్కూల్ రికార్డ్స్ లో ఉంటాయి. ఐ ట్రై టు డూ సంథింగ్, డోంట్ వరీ, వీ విల్ సాల్వ్ దిస్ టుగెదర్. నేను కాల్ చేసి చూసాను, నంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. అంతేకాకుండా ఇంటికి కూడా ఒక వ్యక్తిని పంపించి చూసాను, బట్ తన ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరూ లేరని తెలిసిందంతే. యానా గురించి కూడా తను ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన రిటర్న్ రాలేదని, తన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని నేబర్స్ కూడా చెప్పారట. బట్ ఐ థింక్ ప్రీవియస్ ప్రిన్సిపల్ మ్యామ్ కి కాంటాక్ట్ చేస్తే తను ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో. ఓకేనా, డోంట్ వరీ, స్టే అవుట్ సైడ్, ఐ కాల్ యూ. ఓకే, ఎనఫ్ ఇస్ ఎనఫ్. ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తాం మనం? అయినా అసలు తను వేరే వాళ్ళ ప్రాజెక్ట్ కాపీ చేసుకుని సబ్మిట్ చేస్తుందంట. ఇప్పుడు వచ్చి నాకు కనిపిస్తుంది, నన్ను హెరాస్ చేస్తుంది. నేను వెళ్ళి అడుగుతాను. ఆగు, లిసన్ టు మీ. ఎక్కడున్నావు నువ్వు? నవ్వుతావు, ఏడుస్తావు, కనిపిస్తావు, భయపెడతావు. ఇప్పుడు రా నా ముందరికి. ప్రిన్సిపల్ మ్యామ్ నీ గురించి అంతా చెప్పారు. నువ్వు ప్రాజెక్ట్ కాపీ చేసావట కదా. నువ్వు ఒక చీటర్వి. నువ్వు చీటర్వి. యు ఆర్ అ చీటర్. ఎవరినే చీటర్ అంటున్నావు? నేను చీటింగ్ చేయలేదు. నేను మెరిటరీ స్టూడెంటే. నేను టాపర్ని. నేను ఎందుకు చీటింగ్ చేస్తాను? ఎంతో కష్టపడి నేను ప్రాజెక్ట్ తయారు చేస్తే నాకు తెలియకుండా ఎవరైనా ప్రాజెక్ట్ కి మార్చేశారు. నేను ఇదే మాట ప్రిన్సిపల్ కి, టీచర్ కి అందరికీ చెప్పినా ఎవరు నమ్మలేదు. నా మాట ఎవరు నమ్మలేదు. నా ఇంట్లో కూడా మా తాతయ్య వాళ్ళందరూ కూడా నా మాట నమ్మలేదు. నేను నమ్మలేదు. నేను చీటర్ని కాదు. ఇక్కడి నుంచి ఏం చేస్తున్నావు అసలు నీకు అర్థమవుతుందా? వై ఆర్ యూ ప్రొవోకింగ్ హర్? ఏమోనే, కోపంలో అలా చేశాను. బట్ ఇప్పుడు ఎలానే? నేను నిజంగానే తనని ప్రొవోక్ చేసినట్టున్నాను. ఇప్పుడు ఎలా? నాకు ఇందాక వరకు అనిపించింది కొంచెం టైం ఉందని. బట్ ఐ థింక్ వీ నీడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ నా. నాకేమనిపిస్తుందంటే నువ్వు తన మాటలో విన్నావా ఆ బాధ? చీట్ చేసినట్టు తను చాలా బాధపడుతుంది. తనని వేరే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తన ఒరిజినల్ ప్రాజెక్ట్ ని ఆ కాపీ ప్రాజెక్ట్ తో రిప్లేస్ చేశారు. అంటే ఒరిజినల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉండే ఉంటుంది కదా. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పిన ప్రకారం అది లాస్ట్ డే ఆఫ్ సబ్మిషన్ రోజు జరిగింది కాబట్టి మాక్సిమం స్టూడెంట్స్ కూడా ప్రెసెంట్ ఉండుంటారు. సో వాళ్ళు ప్రాబబ్లీ స్కూల్లో రెగ్యులర్ ఏదైనా ప్లేస్ లోనే ఆ ప్రాజెక్ట్ ని దాసుంటారు. లైక్ ఓల్డ్ సెక్షన్ ఆఫ్ లైబ్రరీ. ఒకవేళ లైబ్రరీలో ఉన్న ఓల్డ్ బుక్ సెక్షన్ లోని పైన సైడ్ గానీ లేకపోతే స్టోర్ రూమ్ లేకపోతే గ్రౌండ్ కూడా ఉండొచ్చు. గ్రౌండ్ లోనా? అక్కడ దాస్తే ఎవరైనా చూస్తారు కదా. అసలు వాళ్ళ దగ్గర అంత టైం ఎక్కడుంది? ఐ థింక్ వీ నీడ్ టు డివైడ్ అవర్ సెల్స్ అండ్ మనం సర్చ్ చేద్దాం. డివైడ్ అయ్యి అర్థమవుతుందా? ఎవరికేమైనా దొరికితే వి విల్ మీట్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఓవర్ హియర్. ఓకే. నాకు ఈ ప్రాజెక్ట్ దొరికింది. లైబ్రరీలో నువ్వు అన్నట్టుగానే ఓల్డ్ బుక్ సెక్షన్ లోని ఒక కార్నర్ డ్రా లోని ఇది దొరికింది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఈ ప్రాజెక్ట్ ని మన క్లాస్కి వెళ్ళి ఆ బెంచ్ లో పెట్టు. చెప్పు ఇది తన ఒరిజినల్ ప్రాజెక్ట్ అని. దాని తర్వాత మన స్కూల్ అచీవ్మెంట్స్ బోర్డు ఉంది కదా, దాని పక్కన ఒక కబోర్డ్ కూడా ఉంది కదా. డిఫరెంట్ అచీవ్మెంట్స్ దేని వల్ల అయితే వచ్చాయో అక్కడ దాని రికార్డ్స్ కూడా రాస్తున్నాయి కదా. సో ఆ కబోర్డ్ లో ఆ ప్రాజెక్ట్ ని పెట్టేద్దాం. ఓకేనా? లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. వింటున్నావా? ఇదిగో ఇది నీ ఒరిజినల్ ప్రాజెక్ట్. ఇది ఎవరు చేంజ్ చేశారో నాకు తెలియదు కానీ
ఇది లైబ్రరీలో దొరికింది. నువ్వు చీటర్ కాదు. నేను నిన్ను అలా అన్నందుకు సారీ. ఇది ప్రిన్సిపల్ మ్యామ్ రూమ్ లో ఏవైతే మన స్కూల్ అచీవ్మెంట్స్ చేశారో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్, ఫైల్స్, ట్రోఫీస్ అన్ని ఉంటాయి కదా, అక్కడ పెడతాను. వింటున్నావా? ఇదిగో ఇది నీ ఒరిజినల్ ప్రాజెక్ట్. ఇప్పుడన్నా నీ సోల్ కి పీస్ దొరికిందా చెప్పు. ఓకేనా? ఫైనలీ ఇన్ని రోజులైనా కూడా ఏ ఇన్సిడెంట్ జరగలేదు అంటే ఆ రోజు మనం చేసింది కరెక్ట్ అన్నమాట. అండ్ తన సోల్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా మనం కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాం కదా. నివిత, ఏయ్ నివిత, ఏమైంది దీనికి? మా పలకమేంటి? ఏంటిది ఇలా మాట్లాడట్లేదు? ఇషి ఓకే?